రెండో జాబితాపై టీడీపీ జనసేన కసరత్తు చేస్తున్నాయి. రెండో జాబితాపై కసరత్తు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రేపు సెకండ్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉండడంతో ఆశావహులు చంద్రబాబు నివాసానికి క్యూ కడుతూ ఉన్నారు. కడప జిల్లా టీడీపీ నేతలు శ్రీనివాస్ రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి, జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, బద్వేల్ టీడీపీ నేత రితేష్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు చంద్రబాబును కలిశారు. రేపు ప్రకటించే రెండో జాబితాలోనైనా తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుని కోరుతున్నారు ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి. పొత్తులో భాగంగా జమ్మలమడుగు, బద్వేల్ స్థానాలు బీజేపీకి వెళ్తాయన్న ప్రచారంతో చంద్రబాబును కలిశారు. మరోవైపు రెండో జాబితా విడుదలకు సిద్ధమవుతోంది జనసేన. ఇప్పటికే 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ తాజాగా మరో 5 స్థానాలపై క్లారిటీ ఇచ్చారు. భీమవరం నుంచి రామాంజనేయులు, రాజోలు నుంచి రిటైర్డ్ ఐఏఎస్ వరప్రసాద్, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు నుంచి ధర్మరాజు, తాడేపల్లిగూడెం నుంచి బోలిశెట్టి శ్రీనివాస్ పేర్లు దాదాపు ఖరారయ్యాయి. తిరుపతి టికెట్ రేసులో ఉన్నారు గంటా నరహరి. జనసేన పోటీ చేసే మొత్తం 21 స్థానాల్లో 11 సీట్లపై క్లారిటీ ఇచ్చారు పవన్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, రేపు సెకండ్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఎంతమంది అభ్యర్థులని ప్రకటించే అవకాశం ఉంది? ఇప్పటికే ఆశావహులంతా చంద్రబాబు ఇంటికి, పవన్ కళ్యాణ్ ఇంటికి క్యూ కడుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి పిఎంఆర్? బీజేపీ, టీడీపీ, జనసేన రెండవ జాబితాపై కసరత్తు పూర్తి చేశారు. రేపు లిస్టు విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్. రైట్ ఉదయశ్రీ, రేపు టీడీపీ, జనసేన రెండు పార్టీలు కూడా విడివిడిగా రెండో విడత అభ్యర్థులకు సంబంధించిన జాబితాను విడుదల చేసే ప్రక్రియకు దాదాపు కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మనకు అందుతున్న సమాచారం మేరకు టీడీపీ వైపు నుంచి 20 నుంచి 25 స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే జనసేన వైపు నుంచి మినిమం 10 స్థానాలు ప్రకటించాలనే దిశగా కసరత్తు జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు వద్దకు, మరొక వైపు పవన్ కళ్యాణ్ వద్దకు క్యూ కడుతున్న పరిస్థితి, ఆ టికెట్లు ఆశిస్తున్న వాళ్ళు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు వద్దకు కడప జిల్లాకు సంబంధించిన నేతలు వచ్చారు. ఎక్కడైతే ప్రొద్దుటూరు నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న ప్రవీణ్ రెడ్డి, అక్కడ వరదరాజుల రెడ్డి కాకుండా తనకే టికెట్ ఇవ్వాలి, వరదరాజు రెడ్డి కూడా రేసులోకి వచ్చారు కాబట్టి ప్రవీణ్ రెడ్డి తనకు టికెట్ కేటాయించాల్సిందిగా కోరుతున్నారు. అలాగే భూపేష్ రెడ్డి జమ్మలమడుగు నుంచి ఆయన కూడా చేరుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం బీజేపీకి వెళ్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది, చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించిన క్లారిటీ తీసుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నివాసానికి కడప జిల్లాకు సంబంధించిన నేతలు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మనకు అందుతున్న సమాచారం మేరకు
25 స్థానాలకు రేపు రెండో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు జనసేనలో కూడా రేపు రెండో విడత అభ్యర్థులకు సంబంధించిన జాబితా విడుదల చేసే దిశగా కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే 5 స్థానాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఇంకా కృష్ణా జిల్లాకు సంబంధించి 2 అభ్యర్థులు 2 స్థానాలకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే దిశగా ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. అవినిగడ్డ, విజయవాడ వెస్ట్ ఈ 2 స్థానాలకు కూడా వికృతి శ్రీనివాసు అలాగే పోతిన మహేష్ వీళ్ళిద్దరు పేర్లు ఖరారు చేసే దిశగా క్లారిటీ ఇచ్చే దిశగా ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఇవాళే పార్టీలో చేరిన గంటా నరహరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే ఇక అనంతపురం కావచ్చు, రాజంపేట కావచ్చు, మదనపల్లి ఇటువంటి నియోజకవర్గాలకు సంబంధించి టికెట్ జనసేన ఖాతాలోకి వెళుతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కసరత్తు జరుగుతుంది. రేపు దాదాపు 10 మందికి తక్కువ కాకుండా జాబితా విడుదల చేయాలని పవన్ కసరత్తు చేస్తున్నారు. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎం చంద్రశేఖర్.